హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ జరిగాయి కదా గాయస్, లైక్ సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ ఆల్సో జెండర్ రివీల్ పార్టీ. సో దానికి వచ్చిన గిఫ్ట్స్ చూద్దాం మనం. హానెస్ట్లీ గాయస్, బోత్ ద ఈవెంట్స్కి గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, బట్ పీపుల్ ఆర్ సో జనరస్ అండ్ దే స్టిల్ గిఫ్టెడ్ అస్ సంథింగ్. అండ్ ఆల్సో సౌమ్య, మా తోడుకోడలు కూడా లాస్ట్ డే సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిందనమాట గిఫ్ట్. ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ సౌమ్య కూడా ఎందుకు ఇచ్చింది అనేసి. సో మనం చూద్దాం ఏమేమి వచ్చింది అనేది. సో ద ఫస్ట్ వన్, సౌమ్య గిఫ్ట్స్ అన్బాక్స్ చేద్దాం మనం. సో ఇదంతా కొనింది గైస్ సౌమ్య. మనం 1 by 1 చూద్దాం అన్నమాట. So the first one is for daddy. Pregnancy book for the first time dads anamata. So daddy to be the Madhuki వచ్చింది, Madhuki ఇచ్చింది సౌమ్య. So supportive guide for new dads to navigate pregnancy, prepare for the baby and support their partner. సో ఎలా ఉండాలి ఏంటి, ఫాదర్ అనే ఫిగర్ హస్బెండ్గా ప్రెగ్నెంట్ వైఫ్తో బేబీ ఇచ్చాక అంతా ఎలా ఉండాలి అనేసి ఒక బుక్ అనుకుంటా ఇది. సో దిస్ ఇస్ ఫర్ మధ్యు. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రెగ్నెన్సీ జర్నల్ అనమాట. ఇది నాకు. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రాక్ ఆల్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ లైఫ్ ఇక్కడ. సో sometimes the smallest things takes up the most room in your heart. So see how cute it is. Wow, we are expecting. So baby shower registry, baby shower gift log, about mom, about dad, about family, first outfit. So much to draft, each and everything. సో నా దగ్గర సోఫార్ ఏమేమి ఉన్నాయో, నేను ఏమేమి సేవ్ చేసుకున్నానో అన్నీ డ్రాఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. దిస్ ఈజ్ సో క్యూట్. ట్వంటీయత్ వీక్ అల్ట్రాసౌండ్. సో ఇది అంతా డ్రాఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్ ఫర్ అవర్ యానివర్సరీ, 3rd year యానివర్సరీ అనమాట, April 27th. సో అక్కడ కూర్చొని ఐఎమ్ గోయింగ్ టు డ్రాఫ్ట్ ఆల్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ సో ఫార్ with the scanned pictures, with our pictures, with all the pictures guys. So this is a pregnancy journal అనమాట. బేబీకి నేను ఫిల్ చేస్తా కానీ. అండ్ ఆల్సో సౌమ్య వాళ్ళు గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు. సో ఈ గిఫ్ట్ కార్డ్తో సౌమ్య ఏమన్నదంటే డ్రెస్సులు కొనుక్కో, మంచిగా ప్రెగ్నెన్సీలో డ్రెస్సులు పట్టవు కదా అని చెప్పింది. బట్ ఐఎమ్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ గిఫ్ట్ కార్డ్ ఫర్ బయింగ్ మై వాట్ వి కాల్ డైపర్ బ్యాగ్. ఆల్రెడీ నాకు ఏది కావాలో నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఆర్డర్ ఇచ్చినాక మీకు చూపిస్తా కదా, అది ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తా కాబట్టి. సో యు గైస్ విల్ నో విచ్ బ్రాండ్ బ్యాగ్ ఐ హ్యావ్ బాట్ అండ్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ గిఫ్ట్ కార్డ్ ఫర్ బయింగ్ మై డైపర్ బ్యాగ్ ఆర్ మై హాస్పిటల్ బ్యాగ్, సో దట్ గుర్తుగా ఉంటుంది అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ 2 cups, మామ్ అండ్ డాడ్ కప్స్. కాకపోతే బోత్ మధునే యూజ్ చేస్తాడు అనుకుంటా, ఎందుకంటే నేను కాఫీ తాగాను కాబట్టి. డాడీస్ టర్న్. దెర్ ఈజ్ వన్ మోర్ గాయ్స్, లైక్ కాయిన్ వేస్తాం చూడండి మనం ఇలా డెసిషన్ చేయడానికి. కాయిన్ వేస్తే మమ్మీ టర్నా డాడీ టర్నా అని ఉందన్నమాట. ఇట్స్ సో క్యూట్. దిస్ ఇస్ సైడ్ వస్తే మమ్మీ టర్న్, దిస్ సైడ్ వస్తే డాడీ టర్న్. సో వీ షుడ్ సీ సంథింగ్. ఇలా వేసి ఎప్పుడు డాడీ టర్న్ రావాలంటే ఎలానో చూడాలి, సో దట్ మధునే డైపర్స్ మార్చచ్చు, మధునే పాలు పట్టించి అన్నీ చేయొచ్చు. సో దట్స్ కాయిన్, ఫ్లిప్పింగ్ కాయిన్ ఇది. So the next one is cute little blanket for baby. So
బేబీ ఈజ్ గోయింగ్ టు బీ ఆగస్ట్ బార్న్, సో సమ్మర్ బార్న్ కాబట్టి స్టార్టింగ్లో ఈ త్రో లాగానే ఊరుకునే అలా వేస్తా. ఎంత బాగుందంటే సాఫ్ట్ ఉంది గాయస్ అసలు. సో ఇది యూస్ చేస్తా బాగా నేను. వెరీ గుడ్, వెరీ ప్రిటీ ఉంది అండ్ వెరీ సాఫ్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ట్రే అనమాట. ఈ ట్రేలో వచ్చింది మొత్తం సెట్, సౌమ్య వాళ్ళు ఇచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ట్రే ఫర్ ద డౌన్ స్టేర్స్ డైపర్ స్టేషన్ లాగా. సో కొన్ని డైపర్స్ పెట్టుకొని, కొన్ని ర్యాష్ క్రీమ్స్, కొన్ని మాయిశ్చరైజర్స్, అట్లా బేబీకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టి, వైప్స్ అన్నీ దీంట్లో పెట్టుకుంటా. సో దట్ మమ్మీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది మాటి మాటికి. అండ్ రీఫిల్ చేయాలంటే మమ్మీ వాళ్ళ రూమ్లో ఉంటుంది అనమాట. సో ఇది ఎస్థెటిక్గా బాగుంటుంది అనమాట మనకి ఇక్కడ ఉంటే. సో ఇది నేను ఈ సెంటర్ టేబుల్ పైన పెట్టుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది అన్నీ హ్యాండీగా, అందుకు వాడతాను నేను ఈ ట్రే అయితే. సో దట్స్ ద ప్లాన్ ఫర్ మై ట్రే. సో ఇవి సౌమ్య అండ్ బావ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. వెరీ యూస్ఫుల్ గిఫ్ట్స్ అండ్ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్స్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సౌమ్య. So the next one is from my friend Pavni ani. So Pavni ki she born in India but brought up here. So tanaki lot of white people friends untaru anamata. So వాళ్ళు ఈ బుక్ సజెస్ట్ చేశారంట తను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు. గెస్ హౌ మచ్ ఐ లవ్ యూ అనేది. సో ఎవ్రీ అట్లీస్ట్ టైం దొరికినప్పుడల్లా బేబీకి నైట్ ఈ బుక్ చదువుతారంట. సో పాపని కూడా నాకు ఇది ఇచ్చింది, డాడీని చదవమను అని చెప్పి బెల్లి దగ్గరకు వచ్చి. సో మధు పాపం ఇది కూడా చదవాలి, ఈ బుక్ కూడా. సో దిస్ ఈస్ ద బుక్ పాపని ఇచ్చింది. And she also gifted me this beautiful bracelet from Swarovski. So let me show you guys. ఇలా ఉంటుంది. సో ఇది నాకు జెండర్ రివీల్ తర్వాత ఇచ్చిందనమాట. సో షీ బాట్ సంథింగ్ ఇన్ అ బ్లూ కలర్. సో ముందే ఇస్తే తెలిసిపోతుందని తర్వాత ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళింది. ఇట్ విల్ బీ లైక్ దిస్ గైస్. ఇట్స్ సో ప్రిటీ. సో దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్ Pavni. And the next one is from one of our very good well-wisher. So ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ, విలాస్ని ఆంటీ వాళ్ళు అని. సో వాళ్ళు ఇచ్చారనమాట మధుకి నైస్ షర్ట్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. బాగుంది షర్ట్ అయితే. అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఫిట్స్ ఆర్ సో గుడ్. అండ్ కరెక్ట్గా ఎలా తీసుకున్నారో నాకు తెలీదు, మీడియం తీసుకున్నారు. మధు ఫిట్ ఈజ్ అ మీడియం ఫిట్, సో పర్ఫెక్ట్. అండ్ నాకు దిస్ బ్యూటిఫుల్ రా మ్యాంగో శారీ గాయస్, ఎంత ప్రిటీ ఉందో. ఆంటీ వాళ్ళు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ సీమంతంకి గిఫ్ట్ చేస్తే చాలా అనిపిస్తుంది. జెండర్ రివీల్కి, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతంకి I know we don't need to gift. సీమంతంకి బేబీ రిజిస్ట్రీ త్రూ అయినా లేదా ఇంకా గిఫ్ట్ కార్డ్స్ అయినా దే ఆర్ వెరీ యూస్ఫుల్ అని చెప్తాను నేను, గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే. సో దట్ బేబీకి కావాల్సిన యూస్ఫుల్ స్టఫ్ కొనుక్కోవచ్చు. బట్ దిస్ పీపుల్ ఆర్ సో జనరస్ అండ్ గుర్తుపెట్టుకొని మరీ జెండర్ రివీల్కి కూడా ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సారీ ఫ్రమ్ Raw Mango, I think so. So it's a sky blue color guys with silver design on it. సో మీకు కనుక గుర్తుంటే నేను లాస్ట్ ఇయర్ యానివర్సరీకి హాఫ్ శారీ వేసుకున్నా కదా,
ఆ బ్లౌజ్ ప్రస్తుతానికి సరిపోతుంది అనుకుంటా ఈ సారీతో. అదర్వైజ్ ఇండియాలో అయితే పక్కా ఈ స్కై బ్లూయే కుట్టించుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది. బట్ ప్రస్తుతానికి మనకు ఆ ఆప్షన్ లేదు కనుక ఇది కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుందాం అని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్ అనేసి. 18న ఫ్రెండ్ వాళ్ళది ఇంకొకళ్ళది సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట. ఆ వ్రతానికి కట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా కొత్త సారీ. ఇట్స్ సచ్ ఎ ప్రిటీ సారీ గాయస్, ప్రిటీ కలర్. అండ్ ఇది కూడా ఆంటీ వాళ్ళు తర్వాతనే ఇచ్చారు, జెండర్ రివీల్ తర్వాత, బికాజ్ బ్లూ అని తెలిసిపోతుంది కదా నాకు. So I was so happy with the saree. And the next one is Arozu. You guys can't believe, guys, ఎన్ని వచ్చినాయో అన్ని గిఫ్ట్ కార్డ్స్ ఇన్ ద బ్లూ కలర్. నేను తర్వాత అనలైజ్ చేసుకున్నా. సో బ్లూ వేవ్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ అస్ అనేసి తర్వాత అర్థమైంది నాకు. లిటరల్లీ అన్ని బ్లూ కలర్ కార్డ్సే వచ్చినాయి. అండ్ ఇవన్నీ మధు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట మధుకి. ఇట్స్ అ ప్రిటీ కార్డ్ గాయస్, గిఫ్ట్ కార్డ్ అండ్ ఆల్సో ఎ గ్రీటింగ్ కార్డ్. ఇట్ ఈస్ సో ప్రిటీ గ్రీటింగ్ కార్డ్. One sweet baby, the flowers bloom brighter, the birds chirp sweeter, and the sun smiles down when a baby is born. Oh, wishing you happy moments with your new little love. Thank you so much, Harsha and Spandana garu. This is so good. And the next one is also a gift card. And hello baby greeting card. సో ఇవన్నీ నాకు ఏమేమి కొనాలి ఏంటి అని ప్లాన్ ఉంది గాయస్ గిఫ్ట్ కార్డ్స్తో. అమెజాన్లో నాకు కొన్ని ఉన్నాయన్నమాట చెక్ లిస్ట్, లైక్ బేబీ ఐటమ్స్ అవంతా. సో అవన్నీ కొందామని అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ గిఫ్ట్ కార్డ్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కపుల్ ఆఫ్ అదర్ గిఫ్ట్ కార్డ్స్. And also this is another gift card from Radhika అనేసి మా కమ్యూనిటీ అనమాట. తనకు తెలీదు పాపం నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో ఫస్ట్ టైం ఇంటికి వస్తుందని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతంకి తీసుకొచ్చింది అనమాట గిఫ్ట్ కార్డు. నేనైతే ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఎందుకండి అన్నాను అనమాట. దెన్ షీ రియలైజ్ దట్ నేను ప్రెగ్నెంట్ అని వేసి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ సురేష్ అండ్ సుప్రియ. వీళ్ళు కూడా మా ఆపోజిట్ హౌసే అనమాట. దిస్ ఈజ్ సో నైస్. సో టార్గెట్ గిఫ్ట్ కార్డ్. టార్గెట్లో అమెజాన్లో నాకు పెద్ద బేబీ రిజిస్ట్రీయే ఉంది. సో నాకు కావాల్సినవన్నీ నేను షాప్ చేస్తాను బేబీ ఐటమ్స్ స్లోగా. అండ్ ఐ విల్ షో యూ గైస్ అట్ ద ఎండ్ నేను ఏమేమి తీసుకున్నాను అని. ఎందుకు అప్పుడే స్టార్ట్ చేస్తున్నానంటే డేస్ ఇలా వెళ్ళిపోతాయి గైస్. అప్పుడే ఏప్రిల్లో 15 days అయిపోయింది. ఐఎమ్ సో నియర్ అనిపిస్తోంది నాకైతే. ఇంకా జస్ట్ 4 months ఉన్నాయేమో అన్నట్లుగా అనిపిస్తోంది నాకు. సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ బయింగ్ ద స్టఫ్ స్లోలీ అండ్ అరేంజ్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ ఉండదు, రిలాక్స్డ్గా ఉండొచ్చు అనేసి నా ఫీలింగ్ అనమాట. సో అందుకనేసి రిజిస్ట్రీ స్లోగా స్టార్ట్ చేసి ఐటమ్స్ అన్ని రీసెర్చ్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ గిఫ్ట్ ఫ్రమ్ వెంకీ అండ్ మను. వెంకీ మను అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివీల్ కూడా ఉండిందనమాట సేమ్ టైంలో, April 5th. అందుకని వాళ్ళు మిషిగన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ దే డిడ్ నాట్ కమ్ అంటిల్ డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా. అందుకని అదే పనిగా వచ్చి మరి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళారనమాట. సో సీ దిస్ బ్లూ బేబీ. సో ఇదేంటి గాయ్స్, ఇది వీటి పేర్లు ఏం నాకు తెలీదు. ఐ థింక్ ఐ మే నీడ్ టు లెర్న్ స్లోలీ. ఇస్ ఇట్ ఎ బన్నీ? ఐ డోంట్ నో.
సో ఇలాంటి టాయ్స్ బెటర్ బేబీస్కి, సో దట్ మెత్తగా ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఉయ్యాల్లో అలా పెట్టచ్చు. సో ఇది బాగుంటుంది బేబీకి. ఫస్ట్ టాయ్ కాదు, మధు అదే మా హార్ట్ బీట్ టాయ్ ఉంది కదా, బేబీ హార్ట్ బీట్ టాయ్, అది ఫస్ట్ టాయ్. ఇది సెకండ్ స్పాంజ్ టాయ్స్ ఏదో అంటారు కదా, అలా అనమాట. అండ్ రియల్ టాయ్ గిఫ్ట్ అంటే ఫస్ట్ ఇదే గాయస్, బేబీకి వచ్చింది చెప్పాలి అంటే. మను వాళ్ళు ఇచ్చింది. దీన్ని తీసి పెట్టాలి అంటే ఐ థింక్ ఇది 6 months తర్వాత బాగా యూజ్ అవుతుంది అనమాట. షేప్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లో. సో నాకు అదే అనిపించింది గాయస్, ఫస్ట్ 6 months వరకు ఇట్లాంటి పెద్ద టాయ్స్ ఏం కొనకుండా, చిన్న టాయ్స్ కూడా మరీ విపరీతంగా కొనకుండా, ఇలాంటివి మెత్త టాయ్స్ కొని అండ్ కిల్కిల్ అనే సౌండ్ వస్తాయి చూడండి, అవి కొంటే బెస్ట్ ఏమో అనిపించింది. ఇల్లు మొత్తం లేకపోతే అడ్డాలు అయిపోతాయి. నాకు అసలే ఇంట్లో ఉండే వస్తువులే పడేయాలనిపిస్తుంది అనమాట, ఎక్కువ అడ్డాలు అయితే. నాకు అంత పిక్కి, నేను ఇంట్లోకి ఇట్లాంటివి ఏం చేరకూడదు, ఇట్లా ఉంటుంది అనమాట నా మైండ్ సెట్. సో ఫర్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. సో ఇదంతా ఇట్లాంటివి ఆచితూచి ఈజీగా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది అవన్నీ చూసి కొనాలి ఇప్పుడు నేను. సో దట్స్ మై ప్లాన్. కాకపోతే ఫస్ట్ టాయ్ అనమాట బేబీకి వచ్చింది. మధుకు అదే చెప్పాను, ఇన్స్టెడ్ ఆఫ్ టాయ్స్ రబుజ్జు, నువ్వు మంచిగా వాడిని ఎక్కడికైనా డ్రైవ్ తీసుకొని వెళ్ళి ఎంటర్టైన్ చేయొచ్చు కదా, ఇంట్లో టాయ్స్ ఉండదు, సో దట్ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది నాకు అని చెప్పాను అనమాట. నవ్వి తిట్టాడు, నువ్వే ఉండు నీ ఇంట్లో, నేను బేబీ ఉండము, మా పాటికి మేము బయటికి పోతాము, ఇల్లు నీట్గా ఉండాలంటే అది మ్యూజియం అంటారు, ఇల్లు అంటారా అనేసి అన్నాడు అనమాట. బట్ నాకేంటో నాకు అదోలాంటి ఫీలింగ్ వస్తుంది గైజ్, ఇల్లు నీట్గా ఉండకపోతే. దట్స్ మై ప్రాబ్లమ్, వాట్ టు డూ. సో చూసారు కదా, ఇప్పుడు ఇది మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, మా ఈ 2 functionsకి బ్యాక్ టు బ్యాక్ ఉండేదానికి. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ ప్లాన్ వాట్ టు బై. నేను అన్నీ కొన్నాక మళ్ళీ చూపిస్తా గైస్, నేను ఏమేమి కొన్నా ఈ గిఫ్ట్ కార్డ్స్తో అవంతా. అండ్ పూజకి వెళ్ళే రోజు నేను గెట్ రెడీ విత్ మీ ఎలాగో చేస్తానమాట, అప్పుడు ఆ సారీ ఎలా ఉందో నేను కట్టుకొని చూపిస్తాను మీకు. That's it all for this video. I hope మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. If so, please like, share and subscribe. Bye guys.